ఒక పెన్సిల్ తీసుకున్నారనుకోండి, పెన్సిల్లో ఇంపార్టెంట్ బయట వుడ్ కాదు, లోపల లెడ్. కప్ కేక్ తీసుకున్నారనుకోండి, కప్ కేక్ బయట పేపర్ ఉంటుంది, అది కాదు ఇంపార్టెంట్, లోపల కేక్. అదేవిధంగా ఒక తేనె బాటిల్, హనీ బాటిల్ తీసుకున్నాను అనుకోండి, బయట బాటిల్ కంటే లోపల హనీ, తేనె ఇంపార్టెంట్. అదేవిధంగా మన శరీరం అనేది బయట కవరింగ్, లోపల ఆత్మ ఉంది, అది ఇంపార్టెంట్. ఆత్మని కవర్ చేస్తుంది కాబట్టి శరీరం కూడా ఇంపార్టెంటే కాదంటలేదు. కానీ మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ఆత్మలో మన హృదయంలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవడానికి వాడాలి. అది మానవ జీవితం తలక లక్ష్యం. శరీర మాధ్యంకులు ధర్మ సాధనం అంటాడు శివుడు. అందుకని శరీరాన్ని మనం మన హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని ధర్మాన్ని పాటించడానికి, భక్తిని పాటించడానికి వాడాలి. దేహినోస్మన్యత దేహ కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్వమయతే. లోపల ఆత్మ ఉండడం వల్ల ఈ దేహం బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఈ స్థాయిల్లో అడుగు పెడుతుంది. దాని తర్వాత ఒకరోజు ఈ శరీరం పనికి రాకుండా పోతుంది. అప్పుడు మనం వేరే శరీరంకి వెళ్ళిపోతాం. అందుకని ఈ శరీరం ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవడానికి వాడితే మనం కృష్ణుడి దగ్గరికి, కృష్ణలోకానికి, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ.